ఈరోజు మేము ఉప్మా చేసుకున్నాం. ఏంది ఇన్ని ఉన్నాయి అని చూస్తున్నారా? మాకు ఉప్మా చేసుకోవడం అంటే ఇట్లా చేసుకుంటేనే ఇష్టం. పక్కన నీళ్ళు ఫస్ట్ మరకబెట్టుకొని తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత రవ్వని దోరగా వేయించుకోవాలి. కొంచెం లైట్గా ముద్ద కడుతుంది అన్నమాట ఉప్మా రవ్వ. ఆ టైంలో పక్కన మరిగించుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళని కొద్దిగా వేసుకుని, అంటే కొద్ది కాదు ఎక్కువ మొత్తం వేసుకోవాలా, కానీ మా అమ్మ ఫస్ట్ అలా వేస్తుంది. దీనికి కొలత అనమాట, 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు. మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే 2 కప్స్ వేసుకున్నా సరిపోతుంది. కొంతమందికి లూజ్గా ఉంటే ఇష్టం కదా, అలా కొద్దిసేపటికి బాగా అలా కలబెడుతూ ఉంటే దగ్గరకు వస్తుంది. దీనికి మూత పెట్టకూడదు అనమాట, మూత పెడితే అడుగు అంటేస్తుంది. అట్లా కలబెడుతూ ఉంటే బాగా పొడిగా వస్తుంది. అంతే, తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.